Hi everyone, good morning to Brandon. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Last class we will discussing the introduction of the jet propulsion and అంటే లాస్ట్ క్లాస్లో ఏమైనా డిస్కస్ చేసాం ఇంట్రడక్షన్ ఆఫ్ ద జెట్ ప్రొపల్షన్స్ యొక్క ఇంట్రడక్షన్ అన్ని వాటి యొక్క టైప్స్ ఏంటి అవి ఏమేమి ఉంటాయని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇన్ దిస్ క్లాస్ ఈ క్లాస్లో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ ఇస్ ఏ అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. దిస్ ఈస్ ద యూనిట్ 7 లెక్చర్ 25. యూనిట్ నేమ్ ఇస్ ద జెట్ ప్రొపల్షన్. First of all, this is the jet engines. Jet engines are two types. First one is the atmospheric jet engine. Second one is the rocket engine. Jet engines are two types. First one is the atmospheric jet engine. Second one is the rocket engine. In this atmospheric jet engines are divided into three types. First one is the turbopropeller engine. Second one is the turbojet engine. Third one is the ramjet engine. These are all the types of atmospheric jet engine. Last class we will discussing the turbopropeller engine. లాస్ట్ క్లాస్లో మనం టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో వచ్చేసి మనం టర్బో జెట్ ఇంజన్ అంటే ఏంటి, ర్యామ్ జెట్ ఇంజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకసారి టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ బ్రీఫ్లీ మళ్ళీ ఇంకోసారి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అది ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. This is the turbopropeller jet. This is the turbopropeller jet. ఈ టర్బో ప్రొపెల్లర్ జెట్ అసలు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, అసలు మనం ఫస్ట్ కానీ చూసుకున్నట్లే ఎయిర్ విల్ బి ఎంటర్ ఇన్ దిస్ డైరెక్షన్. చూడండి, నేను ఏరో మార్క్ మనకు ఇండికేట్ చేస్తున్నా. ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో మనకి ఎంటర్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఎయిర్ అనేది దేంట్లోకి పాస్ అవుతుందంటే కంప్రెసర్లోకి వెళ్తుంది. కంప్రెసర్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది. అలా కంప్రెస్ అయిన ఎయిర్ అనేది దేంట్లోకి వెళ్తుందంటే, దీని ద్వారా కంబషన్ ఛాంబర్లోకి ఆ కంప్రెషన్ అయిన ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే, ఆ అట్మాస్ఫియరిక్ ఎయిర్ కంప్రెషన్లో కంప్రెస్ అయ్యి మీరు కంబషన్ ఛాంబర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ కంబషన్ ఛాంబర్లో సమ్ ఫ్యూయల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఏమేమి ఫ్యూయల్స్ అంటే సాలిడ్ ఫ్యూయల్, గ్యాసియస్ ఫ్యూయల్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్. ఈ సాలిడ్ ఫ్యూయల్స్ మనకి, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసియస్ ఫ్యూయల్స్ అంటే మనకు తెలుసు. అలాంటి టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి ఈ కంబషన్ ఛాంబర్లో యాడ్ అవుతుంది. ఈ కంబషన్ ఛాంబర్లో యాడ్ అయినప్పుడు ఈ కంబషన్ ఛాంబర్లో ఆ ఫ్యూయల్స్తో ఎయిర్తో పాటు ఆ ఫ్యూయల్స్ కూడా యాడ్ అయినప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. ఎందుకు? సమ్ ఫ్యూయల్స్ అనేవి అక్కడ మిక్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ సమ్ హాట్ గ్యాసెస్ అనేవి మనకి ఈ కంబషన్ ఛాంబర్లో నుంచి టర్బైన్కి వెళ్తాయి. ఈ కంబషన్ ఛాంబర్లో నుంచి టర్బైన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ హాట్ ఎయిర్ అనేది అక్కడ టర్బైన్లో ఉన్న లోపల ఉన్న బ్లేడ్స్కి అంటే రొటేట్ అవుతాయి కదా, బ్లోయర్స్ అంటాం కదా, ఆ బ్లోయర్స్ ఏమవుతుందంటే టచ్ అవుతుంది. ఆ బ్లోయర్స్కి ఏమవుతుంది, ఆ హీట్ ఎయిర్ అనేది ఆ బ్లోయర్స్కి టచ్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి.
ఆ బ్లేడ్స్ రొటేట్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది, పవర్ అనేది జనరేట్ అవుతుంది. పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పవర్ అనేది జనరేట్ అయిన తరువాత అక్కడ సమ్ ఆ టర్బైన్ తిరిగేటప్పుడు అదే ఆ బ్లేడ్స్ అనేది రొటేట్ అయినప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ అనేవి ఉంటాయా లేదా? ఆ హాట్ గ్యాసెస్ ఏం చేస్తున్నామంటే దీని ద్వారా మనం ఇలా బయటికి పంపిస్తున్నాం. దీని ద్వారా బయట పంపిస్తాం. ఇది ప్రొపెల్లర్. అంటే ప్రొపెల్లర్ అంటే ఏంటి, ఫ్యాన్. మనకి ఈ హాట్ ఇక్కడైతే మనకి ఎప్పుడైతే కంప్రెషన్ ఎయిర్ మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుందో అప్పుడు ఈ ప్రొపెల్లర్ అనేది కూడా మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది. అంటే లోపల ఉన్న హాట్ ఎయిర్ అనేది మనకి బయటికి రిలీజ్ చేయడానికి ఈ ప్రొపెల్లర్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ గేర్స్. దిస్ ఈజ్ ద reduction gears. This is the combustion chamber. This is the turbine and this is the heat అయిన ఎయిర్ అనేది మనకి బయటికి వెళ్ళడానికి. దిస్ ఈజ్ ద సింపుల్ వర్కింగ్ ఆఫ్ టర్బో ప్రొపెల్లర్ జెట్ ఇంజిన్. లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మనకు అర్థం అవడం కోసం ఈ క్లాస్లో కూడా ఒకసారి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టర్బోజెట్ ఇంజన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే టర్బోజెట్ ఇంజన్కి టర్బో ప్రొపెల్లర్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనం ఇలా ఒక జెట్ పైప్ అనేది ఒకటి ఇక్కడ మనం ఫిక్స్ చేసి ఈ హాట్ అయిన ఎయిర్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇలా బయటికి ఈ జెట్ పైప్ ద్వారా మనం బయటికి పంపిస్తున్నాం. ఇది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందంటే ఈ డైరెక్షన్లో ఇక్కడ మూవ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకు ప్రొపెల్లర్ అనేది మనం కనెక్ట్ చేయము. డైరెక్ట్గా అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి వెళ్తుంది. ఆ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెసర్లోకి వెళ్ళినప్పుడు ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రొపెల్లర్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు. ఒకసారి టర్బోజెట్ ఇంజన్ ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద టర్బోజెట్ ఇంజన్. ఈ టర్బోజెట్ ఇంజన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే అసలు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ మనం ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద కంప్రెసర్. This is the first point, and this air will be entering to the compressor. The air will be compressed. అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి ఈ డైరెక్షన్ ద్వారా కంప్రెసర్లోకి మనకి వస్తుంది. ఆ కంప్రెసర్లోకి వచ్చిన ఎయిర్ ఏమవుతుంది, కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఆ ఎయిర్ అనేది కంప్రెషన్ జరుగుతుంది. ఆ కంప్రెషన్ జరిగిన తరువాత ఆ ఎయిర్ అనేది దేంట్లోకి మూవ్ అవుతుందంటే మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే సమ్ ఫ్యూయల్స్ విల్ బి మిక్స్డ్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. అలా మిక్స్ అయిన తరువాత సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. To passes through the some hot gases will be passes through the turbine. The turbine blades will be rotated when the hot gases will be touches on the blade. When blades మనకేమవుతుంది, ఆ బ్లేడ్స్ అనేది మనకేమవుతుంది రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ పవర్ విల్ బి డెవలప్డ్ ఆన్ ద system. In this turbine some heat gases will be provided on the turbine. This heat gases is releasing to the jet pipe, passing through a jet pipe. ఈ జెట్ పైప్ ద్వారా పాస్ అయ్యి దేంట్లోకి వెళ్తుందంటే మనకి అట్మాస్ఫియర్లోకి ఈ హాట్ గ్యాసెస్ అనేవి మనం రిలీజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ టర్బోజెట్ ఇంజన్. అది
ఏ డైరెక్షన్ మోషన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్లో మనకి ఈ టర్బో జెట్ ఇంజన్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టర్బోజెట్ యూనిట్ for the turbojet unit consists of an open cycle gas turbine. ఏం కన్సిస్ట్ చేస్తుందండి? ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అనేది చూసాం కదా. ఆ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ అనేది అంటే ఏదైతే ప్రిన్సిపల్ మీద మనకి ఆధారపడి ఉంటుందో సేమ్ కూడా ఈ టర్బోజెట్ అనేది అదే ప్రిన్సిపల్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కంప్రెసర్, కంబషన్ ఛాంబర్ అండ్ టర్బైన్ with the diffuser in front of the compressor and the exhaust nozzle added into the turbine. అదే మనం చెప్తుంది డిఫ్యూజర్ అనేది మనకి కంప్రెసర్ ముందని పెట్టుకుంటాం. డిఫ్యూజర్ అనేది డిఫ్యూజర్ అంటే మనకి అదే ఫ్యాన్ లాంటిది. మనకి కంప్రెసర్ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్రెసర్ అండ్ ద ఎగ్జిట్ నాజిల్ విల్ బి యాడెడ్ ఆన్ ద టర్బైన్ ఎండ్. అదే మనం చెప్తుంది ఈ టర్బైన్ ఎండ్లో ఒక ఎగ్జిట్ అదే జెట్ పైప్ నాజిల్ అనేది ఒకటి కనెక్ట్ చేసామని చెప్పుకున్నాం. ఎయిర్ ఎంటర్స్ ఇంటూ ద కంప్రెసర్ త్రూ ద డిఫ్యూజర్ వేర్ ఈస్ కంప్రెస్డ్ స్మాల్ ప్రెజర్ రైజ్ in the entering the air is caused in the diffuser but the major part of the pressure will be rise. అంటే ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి పాస్ అయినప్పుడు దేని ద్వారా పాస్ డిఫ్యూజర్ ద్వారా మనకి కంప్రెసర్లోకి పాస్ అయినప్పుడు సమ్ స్మాల్ ప్రెజర్స్ విల్ బి రైజెస్ ఆన్ ద కంప్రెసర్. అంటే సమ్ ప్రెజర్స్ అనేవి అదే సమ్ ప్రెజర్ అనేది అక్కడ కంప్రెసర్లో మనకి రైజ్ అవుతుంది. Entering air is caused in the diffuser but the major part of the pressure will be raised. అంతేగా some part of the pressure will be raised. ఎందుకు డిఫ్యూజర్ ద్వారా మన కంప్రెసర్లోకి ఎయిర్ అనేది మనకి ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే సమ్ రైజ్ ద ప్రెజర్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ compressed air passed into the combustion chamber in which fuel is injected at the high pressure. అంటే ఆ కంప్రెసర్ నుంచి కంబషన్ ఛాంబర్లోకి ఆ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెషన్ అయ్యి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే ఫ్యూయల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అదే ఫ్యూయల్స్ అనేవి ఇంజెక్ట్ అవుతున్నాయి. ఆ ఫ్యూయల్స్ అనేది ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంటే సమ్ హై ప్రెజర్ విల్ బి మెయింటైన్ ఇన్ కంబషన్ ఛాంబర్. అంటే ఆ హై ప్రెజర్ అనేది మెయింటైన్ అదే ఆ హై ప్రెజర్ అనేది ఆ కంబషన్ ఛాంబర్లో ప్రొడ్యూస్ అవుతుంది. కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ డ్యూ టు కంబషన్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ ఇంక్రీజెస్ కన్సిడరబుల్లీ. అంటే ఆ కంబషన్ ఛాంబర్లోకి ఆ ఫ్యూయల్స్ అనేవి మనకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది ద ప్రెజర్ విల్ బి కాన్స్టెంట్. ఎందుకంటే కంబషన్ ఛాంబర్లో దాని టెంపరేచర్ అండ్ వాల్యూమ్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వాటి యొక్క ప్రెజర్ అనేది మనకి తక్కువగా ఉంటుందని చెప్తున్నాం. దిస్ is the turbojet engine. Next, difference between the turbojet engine and టర్బో ప్రొపెల్లర్ ఇంజన్. అంటే ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం. టర్బో ప్రొపెల్లర్ ఇంజన్కి మరియు టర్బోజెట్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటి అని మనకి షార్ట్ ఆన్సర్స్లో మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్. దిస్ ఈజ్ ద టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ అండ్ దిస్ ఈజ్ ద టర్బోజెట్ ఇంజన్. టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ మీన్స్ అంటే ఏంటంటే ఎక్స్పెన్షన్ ఈజ్ టర్బైన్ ఈజ్ లాంగర్. దాని యొక్క ఎక్స్పెన్షన్ విల్ బి లాంగర్. అదే
టర్బో ఇంజన్లో అయితే మనకి టర్బో జెట్ ఇంజన్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ టర్బైన్ ఈజ్ షార్టర్. ఎక్స్పాన్షన్ టర్బైన్ విల్ షార్టర్. నెక్స్ట్ టర్బైన్ ఈజ్ సఫిషియంట్ టు రైజ్ ద కంప్రెసర్ అండ్ ప్రొపెల్లర్. అంటే టర్బైన్ అవుతుంది, టర్బైన్ వచ్చే పవర్ ఏమవుతుందంటే కంప్రెసర్ అండ్ ప్రొపెల్లర్ని మనకి సఫిషియంట్ పవర్ అనేది మనకి డెవలప్ చేస్తుంది. కానీ ఇక్కడ టర్బో జెట్ ఇంజన్ వచ్చేసి మనకి టర్బైన్ పవర్ ఈజ్ సఫిషియంట్ టు ద డ్రైవ్ ద కంప్రెసర్. అంటే టర్బైన్ నుంచి వచ్చే సమ్ ప్రెజర్ అనేది కంప్రెసర్ నుంచే కంప్రెసర్ నుంచే ఆ టర్బైన్ పవర్ కంప్రెసర్ నుంచే ఆ పవర్ అనేది టర్బైన్కి వెళ్తుంది. ట్రస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ప్రొపెల్లర్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్. Thrust is produced by propeller and reaction of the jet. Some pressures will be produced on the only propeller and వాటి యొక్క రియాక్షన్స్ ఆఫ్ ది జెట్ మాత్రమే మనకి ఆ ప్రెజర్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ టర్బోజెట్ ఇంజన్లో వచ్చేసరికి ట్రస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ జెట్ ఓన్లీ జెట్కి మాత్రమే ప్రెజర్ విల్ బి ప్రొడ్యూస్ అవుతుంది. ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ జెట్ ర్యామ్ ఇంజిన్. జెట్ ర్యామ్ ఇంజిన్ అంటే మనకి అసలు ఫస్ట్ జెట్ ర్యామ్ ఇంజిన్ అంటే ఏంది, అసలు ఫస్ట్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. First, engine air will be entering in this direction. This is the diffuser. This is the fuel nozzles. These two are fuel nozzles. This is the combustion chamber. This is the jet of the exhaust gases. This is the Venturi throat. This is the Venturi. These are all the parts of the jet ram engine. The ramjet engine consists of a inlet diffuser, combustion chamber and the exhaust nozzle if has no compressor and turbine. దీంట్లో ఏమంటుంది, ఓన్లీ డిఫ్యూజర్ ఏమే ఉంటుంది, కంబషన్ ఛాంబర్ ఉంటుంది, ఇంకా ఎగ్జాస్ట్ నాజిల్స్ ఉంటాయి. కానీ దీంట్లో కంప్రెసర్ అండ్ టర్బైన్స్ అనేవి దీంట్లో ఏమి ఉండవు అని చెప్తున్నాం. ద వెలాసిటీ ఆఫ్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద డిఫ్యూజర్. ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద డిఫ్యూజర్ టు decreasing and accompanied by an increase the pressure. అంటే ఎయిర్ అనేది మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి దేని ద్వారా మనకి లోపలికి వెళ్తుందంటే డిఫ్యూజర్ ద్వారా మనకి లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన ఎయిర్ ఏమవుతుంది, అక్కడ మనకి అక్కడ లోపలికున్న ఎయిర్ అనేది ప్రెజర్ లోపలికి వెళ్ళినప్పుడు ఎయిర్ అనేది వాటి యొక్క ప్రెజర్ లెవెల్స్ అనేవి మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. వాటి యొక్క ప్రెజర్ లెవెల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ద ప్రెజర్ విల్ బి రైజ్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఇన్కమింగ్ ఎయిర్ నోన్ హ్యాజ్ అ రామ్ ఎఫెక్ట్. రామ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ద ప్రెజర్ రైజ్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ వెలాసిటీ ఇన్ కమింగ్ ఎయిర్ నోన్ హ్యాజ్ అ రామ్ ఎఫెక్ట్. The air at high pressure is passed into the combustion chamber by fuel nozzle. దీని ద్వారా బై ఫ్యూయల్ నాజిల్ ద్వారా మనకి ఏమవుతుందంటే హై ప్రెజర్ అనేది ఇక్కడ ఏమవుతుంది, అసలు ర్యామ్ జెట్ ఇంజన్ అంటే ద ప్రెజర్ రైజ్ డ్యూ టు ద డిక్రీజింగ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఇన్కమింగ్ ఎయిర్ నోన్ హ్యాజ్ అ ర్యామ్ ఎఫెక్ట్. ద ఎయిర్ ఎట్ హై ప్రెజర్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ బై ఫ్యూయల్ నాజిల్స్. దీని ద్వారా ఫ్యూయల్ నాజిల్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే హై ప్రెజర్స్ అనేవి కంబషన్ ఛాంబర్లోకి
పాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవడం వల్ల హై ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఆఫ్ అరౌండ్ 15:1 ఈజ్ యూజ్డ్. ఎయిర్ ఫ్యూయల్ రేషియో వరకు ఎంత నుంచి ఎంతవరకు యూజ్ చేస్తున్నామంటే 15:1 ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎయిర్ ఫ్యూయల్ ratios. The producing exhaust gases temperature ranges of 1950 degrees centigrade to 2200 degrees centigrade. ఎంతవరకు టెంపరేచర్ రేంజెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే 1950 to 2200 డిగ్రీ సెల్సియస్ కూడా హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ అనే గ్యాసెస్ అనేవి మనకి ఈ నాజిల్స్ ద్వారా మనకి పాస్ అవుతాయి అని చెప్తున్నాం. వేర్ ద ప్రెజర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఈజ్ అ వెంటిలేటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేర్ ప్రెజర్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ హ్యాజ్ అ మనకి ఏమో ప్రెజర్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుంది కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం చెప్పింది కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు ఒకసారి మళ్ళీ ర్యామ్ ఇంజన్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ అ ఫ్యూయల్ ఎంట్రీ. ఫ్యూయల్ అనేది దీని ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకి కంప్రెసర్ ఉండదు అండ్ టర్బైన్ ఈ రెండు అనేది మనకి ఇక్కడ ఈ జెట్ ర్యామ్ ఇంజన్లో మనం యూజ్ చేయము. దేని యూజ్ చేస్తామంటే ఇవి రెండింటి బదులు డిఫ్యూజర్ అనేది మనకి ఈ ర్యామ్ జెట్ ఇంజన్లో యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద డిఫ్యూజర్. ఈ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎయిర్ అనేది ఇలా మనకి ఇంజన్ ఎయిర్ అనేది మనకి ఇలా పాస్ అవుతుంది కదా ఈ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఈ ఇంజన్ ఎయిర్ అనేది డిఫ్యూజర్ ద్వారా డిఫ్యూజర్ టచ్ ఈ డిఫ్యూజర్ ద్వారా మనకి లోపలికి వస్తుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ ఫ్యూయల్ నాజిల్స్ అనేవి ఏమవుతుందంటే ఫ్యూయల్ నాజిల్స్ ద్వారా మనకి హై ప్రెజర్ అనేది ఇక్కడ ఈ ఫ్యూయల్ నాజిల్స్ ద్వారా మనకి ఇక్కడ ఫ్యూయల్ నాజిల్స్ ద్వారా ఫ్యూయల్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ ఇక్కడ ఏముంది లోపల ఆల్రెడీ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంది కాబట్టి అది ఇంజన్ ఎయిర్ ఉంది కాబట్టి ఇక్కడ సమ్ హై ప్రెజర్స్ విల్ బి మెయింటైన్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. ఈ కంబషన్ ఛాంబర్లో మనం వాటి హై ప్రెజర్స్ అనేవి మెయింటైన్ అయిన తర్వాత ఫ్యూయల్ రేషియోస్ వాటి నుంచి ఎంతవరకు యూజ్ చేస్తామంటే 15:1 రేషియో వరకు ఫ్యూయల్ రేషియోస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీటి ద్వారా ఇలా గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యూయల్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ జెట్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎంతవరకు ఎంత డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ అని మెయింటైన్ అవుతాయంటే ఈ కంబషన్ ఛాంబర్లో 1950 డిగ్రీస్ టు 2200 డిగ్రీస్ వరకు మనకి ఏమవుతుంది 1950 to 2200 డిగ్రీస్ వరకు మనకి టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఇలా ఇక్కడ వెంచూరీ థ్రోట్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఈ వెంచూరీ థ్రోట్ వల్ల మనకి యూజ్ అంటే వేర్ ప్రెజర్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద కైనెటిక్ ఎనర్జీ. ప్రెజర్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈస్ ద రామ్జెట్ ఇంజన్. నెక్స్ట్ రామ్జెట్ అసలు ఇంజన్ అనేది ఎలా మనకి ఎలా ఇక్కడ చూడండి అసలు ఎలా ఉంటుంది ఏంది ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది అది జస్ట్ అదే రామ్జెట్ ఇంజన్ అనేది డయాగ్రామ్ ఎలా ఇక్కడ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అసలు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. దిస్ ఇస్ ద షూటర్ వాల్వ్స్, దిస్ ఈస్ ద గ్రిడ్స్, నాజిల్, ఫ్యూయల్, హాట్, ఇగ్నిషన్ బార్స్, కంబషన్ ఛాంబర్, వెంచూరీ థ్రోట్, ఎగ్జాస్ట్ నాజిల్. The ramjet traveling at a speed less than supersonic speed. Which speed are used in this ramjet ante supersonic speed. The air ended through the grid. The air will be ended through the grid. అంటే ఈ
మనకి ఈ షూటర్ వాల్వ్స్ ద్వారా ఈ వాల్వ్స్ ద్వారా ఎయిర్ అనేది ఇక్కడ మనకి ఎంటర్ అవుతుంది. ఈ ఎయిర్ అనేది ఈ నాజిల్స్ ద్వారా ఎంటర్ అయ్యి మనకి స్పార్క్ ప్లగ్ అంటే స్పార్క్ ప్లగ్ అంటే మనకు పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టచ్ అయ్యి లోపల ఉన్న ఇక్కడ కంబషన్ ఛాంబర్లోకి వస్తాయి కదా, ఈ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్లో ఇక్కడ ఏమైంది ఫ్యూయల్ అండ్ నాజిల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ ఫ్యూయల్ నాజిల్స్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇక్కడ మనకి ఎంటర్ అయ్యి సమ్ హాట్ ఇగ్నిషన్ బార్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి కంబషన్ ఛాంబర్లో ఈ వెంచూరీ అంటే కెనెటిక్ ఎనర్జీ ఈ వెంచూరీ త్రోట్ ఏంటంటే మనకి ప్రెజర్ అనేది కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి అది ఎక్కువ హై ప్రెజర్స్ అనేవి మెయింటైన్ అవుతుంది. సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ అదేగా మనం చెప్తుంది రామ్జెట్ ఇంజన్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ లెస్ దెన్ ద సూపర్ సోనిక్ స్పీడ్ మీద మనకి రామ్జెట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎయిర్ ఎంటర్ ఇంటూ ద దేని ద్వారా ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది, గ్రిడ్స్ ద్వారా ఎయిర్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ అవుతుందని చెప్తాను. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద రామ్జెట్ ఇంజన్. Ramjet engine passes through the following advantages. Develops greater trust per unit weight. అంటే ఎంత అయితే మనం వెయిట్ అనేది క్యారీ చేయగలుగుతుందో అంత వెయిట్ మాత్రమే ఈ ర్యామ్జెట్ కి మనకి ఏం చేస్తున్నామంటే అంత వెయిట్ మాత్రమే ఇస్తున్నాం. నెక్స్ట్ విత్ వెరైటీ ఆఫ్ ఫ్యూయల్స్ ఈజ్ మేబీ యూజ్ అంటే విత్ వెరైటీ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే మనకి సాలిడ్ ఫ్యూయల్స్ కానీ గ్యాసెస్ ఫ్యూయల్స్ అలాంటి టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి ఈ దీంట్లో కూడా మనం రామ్జెట్ ఇంజన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ నో మూవింగ్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఏదైనా మూవింగ్ పార్ట్స్ అనేది ఏముండవు. మ్యాక్సిమం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడికక్కడ మనం ఫిక్స్ చేస్తాం, పార్ట్స్ అనేది ఫిక్స్ చేస్తాం కాబట్టి ఎలాంటి మూమెంట్ అనేది పార్ట్స్కి ఉండదు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అండ్ డిస్అడ్వాంటేజ్ డిఫికల్ట్ టు స్టార్ట్. అంటే ఈ రామ్జెట్ ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు దెన్ కంపేర్ దెన్ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ అండ్ టర్బోజెట్ ఇంజన్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు ద స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ రామ్జెట్ ఇంజన్. అంటే మనకి టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ టర్బోజెట్ ఇంజన్కి కన్నా ఈ రామ్జెట్ ఇంజన్ అనేది కొంచెం స్టార్ట్ చేసినప్పుడు వాటి యొక్క స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. Next, low thermal efficiency. Thermal efficiency will be low, and specific fuels consumption is more. Specific fuel consumption is more. నెక్స్ట్ రాకెట్ ఇంజిన్. అండ్ మరి టైప్స్ ఆఫ్ ఇంజన్లో వచ్చేసి సెకండ్ టైప్ వచ్చేసి ఏమంటున్నాం, టైప్స్ ఆఫ్ రాకెట్ ఇంజన్ అని అంటున్నాం. ఈ రాకెట్ ఇంజన్ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. రాకెట్ ఇంజన్ క్యారియస్ both the fuel and the oxidizing agent. As a result, their type of engine is dependent on the atmosphere. మనకి ఇప్పుడు మన శ్రీహరికోట చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఈ రాకెట్ ఇంజిన్స్ అనేవి అక్కడ నుంచో ల్యాండ్ చేస్తాం. అక్కడ ఒకసారి మనం టీవీస్లో కానీ లేకుంటే మనం మామూలుగా ఈ రాకెట్ ఇంజన్స్ కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క వర్కింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్కింగ్ హెవీ అనేది అంటే మనకి యాక్యురేట్గా వాటిని ఎలా అయితే మనం యాక్యురేట్గా ఉంచినప్పుడు మాత్రమే అది కరెక్ట్గా మనకి స్పేస్లోకి వెళ్ళి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు పంపిస్తుంది. ఇప్పుడు రాకెట్ ఇంజన్స్ మనం చూసే ఉంటాం, వాటి యొక్క అసలు ఎలా ఉంటుందో అది ఒక్కసారి మనం ఏమవుతుందంటే ఆ రాకెట్ ఇంజన్కి మనకి స్పేస్లో అదే పైకి పంపించేటప్పుడు కింద గ్యాసెస్ అనేవి మనకి బర్న్ అవుతూ ఉంటాయి. కింద గ్యాసెస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. ఎందుకు హై ప్రెజర్స్ విల్ బి మెయింటైన్ ఆన్ ద రాకెట్. కింద భాగం మనకి హై ప్రెజర్స్ అనేవి వాటికి బర్న్ అవుతానే అది లోపల స్పేస్లో అది పైకి అనేది వెళ్ళిపోతుంది. మనం రాకెట్ ఇంజన్ కానీ చూసుకున్నాం, మనకి మ్యాక్సిమం రాకెట్ ఇంజన్ గురించి అసలు ఎలా ఉంటుంది, అది కింద ఏంది అనేది మనకి తెలుసు, మామూలుగా చూసాం కాబట్టి.
ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ రాకెట్ ఇంజిన్ ఆర్ మోస్ట్ అట్రాక్టివ్ and can be operated in this vacuum. However, the propeller consumption is very high. ఈ రాకెట్ ఇంజన్లో వచ్చేసరికి మనం ఏం చూస్తున్నామంటే ఈ వ్యాక్యూమ్ అనేది మనకి ఈ రాకెట్ ఇంజన్స్ అనేవి మోస్ట్ అట్రాక్ట్ చూడడానికి మోస్ట్ అట్రాక్టివ్గా ఉంటాయి. వాటి యొక్క ఆపరేషన్ అనేది వ్యాక్యూమ్ ద్వారా ఆపరేట్ అనేది జరుగుతుంది. హవెవర్ ద ప్రొపెల్లర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ హై. ప్రొపెల్లర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ప్రొపెల్లర్ కన్జంప్షన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 tanks, one containing fuel and other oxidizer, 2 pumps P1 and P2 and steel turbine ST and the combustion chamber. దీంట్లో ఉండే పార్ట్స్ అండి ఇవి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 tanks, one containing ఫ్యూయల్కి ఒకటి ఉంటుంది, కంటైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడైజర్ ఉంటుంది, 2 pumps ఉంటాయి. ఆ 2 pumps ఏమైనా కన్సిడర్ చేసుకుంటాం, P1 అండ్ P2 అని కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టీల్ టర్బైన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ కంబషన్ ఛాంబర్స్ అనేవి ఈ రాకెట్ ఇంజన్లో ఉంటాయి. ద ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ అండ్ సప్లై టు ద కన్జంప్షన్ ఛాంబర్ బై ద పంప్స్. ఆ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ ఆర్ సప్లై చేస్తున్నాయి ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ ఈ కంబషన్ ఛాంబర్లోకి. ఈ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ని పంప్స్ ద్వారా మనకి కన్జంప్షన్ చేసుకుంటున్నాయి. ఇంతవరకు రాకెట్ ఇంజన్ యొక్క ఇంట్రడక్షన్. దిస్ ఈస్ ద రాకెట్ ఇంజన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క పార్ట్స్ ఏంటిది అనేది ఈ రాకెట్ ఇంజన్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వాటి యొక్క ప్రిన్సిపల్ అనేది ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ రాకెట్ ఇంజిన్ యొక్క అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.